వివిధమైన మరియు వింతైన బోధనలచే కొట్టుకునిపోవద్దు. దేవుని కృప ద్వారా హృదయము స్థిరపరచబడుట మంచిది. ఆహారం దేవునితో మన సంబంధాన్ని మెరుగుపరచదు. ఆహారం, ఆచారాలు మరియు సంప్రదాయాలు మనల్ని దేవునికి ఇష్టులుగా చెయ్యలేవు. రోజువారీ ధ్యానం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరుచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమియూ ప్రయోజనము కలుగలేదు. హెబ్రీయులకు 13:9. ఆహారం, ఆచారాలు మరియు సంప్రదాయాలు మనలను దేవునికి ప్రీతికరంగా చెయ్యలేవు. ఆ రోజుల్లో కొంతమంది ప్రజలు సత్యబోధను విడిచిపెట్టి బదులుగా నిర్దిష్ట ఆహారాలు లేదా ఆచారాల ద్వారా మాత్రమే దేవునికి అంగీకారయోగ్యంగా మారగలరని బోధించారు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకును నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలేనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపతగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. 1 తిమోతికి 4:1-5. వారి బోధనలు దేవుని వాక్యం మీద ఆధారపడినవి కావు, కాని మానవ శారీరక ప్రయత్నాల మీద ఆధారపడినవి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. రోమీయులకు 14:18. నేటి దినాలలో క్రైస్తవ ప్రపంచంలో అనేక రకాలైన వింత సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అవి దేవుని వాక్యము నుండి తొలగిపోయి దానికి విరుద్ధమైన విషయాలను బోధిస్తున్నాయి. మీరు ఇది చేస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు చెయ్యకపోతే శాపాలు మిమ్మల్ని విడిచిపెట్టవు అని చెప్పి ప్రజల మనస్సుల్లో భయాన్ని విత్తుతున్నారు. కాని దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యం ఆధారంగా మాత్రమే మాట్లాడుతాడు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చెయ్యవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. 1 పేతురు 4:11. కాబట్టి ఈ చివరి రోజుల్లో మనము వింత బోధనల ద్వారా ప్రభావితం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. మన భద్రత దేవుని వాక్యములో పాతుకుపోయి అందులో స్థిరంగా ఉండటంలో ఉంది. ఆహార పదార్థాల ద్వారా మనము నిజమైన భక్తిని పొందలేము. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే పొందగలము. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. 1 కొరింథీయులకు 8:8. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైన వనియంచబడుచున్నవేగాని శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చెయ్యదగినవి కావు. కొలొస్సయులకు 2:23. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.